ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన దేవ, నేత పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇటు విధంగా ప్రభా మేమంతా కూడుకుని తండ్రి నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన తండ్రి గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ఇటు సమయంలో ప్రభా తండ్రి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కోసం, సత్క్రియల కోసం తండ్రి కొన్ని విషయాలు మాట్లాడుతుండగా తండ్రి సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడండి. చెప్తున్న ప్రతి మాట ప్రభా తండ్రి మేమంతా అర్థం చేసుకోవటానికి తండ్రి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. కృపను భద్రపరచండి. నీ మాటలు గ్రహించి తండ్రి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ, మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభును రక్షకుడండి ఏసై పెట్టాడు వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమె మంచిది. మనం గతించిన వారం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అలాగే సత్క్రియల కోసం తెలుసుకున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడడు అని మనం తెలుసుకున్నాం. మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు దేవుని దృష్టికి నీతిమంతుడిగా చేయలేవు. మరి ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే దానికి కూడా మనం చూసాం. ఎందుకు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని? చెప్పాలంట పాపం అంటే ఏంటో తెలియబట్టడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారి వద్దకు నడిపించడానికి ఒక బాల శిక్షకునిగా ధర్మశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏ వ్యక్తి నీతిమంతుడు అవ్వడు. దేని వల్ల నీతిమంతుడు అవుతాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడు అవుతాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం తర్వాత చేసే క్రియలను ఏమంటారు? ఇవి నీతిమంతుడు అవ్వటానిక అయిన తర్వాత చేసినవా? మంచిది, మీరు అందరు బాగా విన్నారు. సత్క్రియలు అనేవి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత దేవుని కోసం కృతజ్ఞత కలిగి చేసే క్రియలను ఏమంటారు? సత్క్రియలు అంటారు. దేవుని కోసం చేసే క్రియల్ని సత్క్రియలు అంటారు. నీతిమంతుడు అయిన తర్వాత. నీతిమంతుడు అవ్వడానికి చేసే క్రియలు ఏమంటారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటారు. మంచిది. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, యాకోబు పత్రిక జాగ్రత్తగా విందాం. యాకోబు పత్రిక 2 వచనాలు చదువుదాం. ఒక డౌట్ వస్తుంది, ఆ డౌట్ మీరు అడగాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. చూడండి, అందరు తీసారా? ఒకసారి ఒక నిమిషం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అందరూ అక్కడే చూడండి, చదువు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? జాగ్రత్తగా ఆలోచించండి. గతించిన వారం మనం ఏం చెప్పుకున్నాం? క్రియల మూలంగా ఏ వ్యక్తి నీతిమంతుడు కాదు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవుని కోసం బలి అర్పించినప్పుడు ఏమయ్యాడట? క్రియల మూలంగా ఏ వ్యక్తి ఏమవడని రాయబడింది రోమపత్రికలో? నీతిమంతుడు కాడు. దేని వల్ల నీతిమంతులు అవుతాం? అమ్మ విన్నాక ఎక్కడికి వెళ్తాం? అక్కడే ఉంటది, విన్నాక పక్కన కూర్చోండి, మాట్లాడు. మంచిది, జాగ్రత్తగా ఉందాం. అబ్రహాము ఈ వచనం ప్రకారం ఎలా నీతిమంతుడు అయ్యాడట? చెప్పాలంత. మీరు మాట్లాడితే మీకు నిద్ర రాదు, మీరు మాట్లాడకపోతే పూనెత్తారు. జాగ్రత్తగానండి. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడు అయ్యాడు అని రాయబడింది. ఏ క్రియ చేశాడట?
తన కొడుకుని దేవుని కోసం బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. బలి అర్పించేశాడా? అక్కడ ఒకసారి రాయబడిన చూద్దాం, చూడండి. అక్కడ ఒకసారి చదవని చూద్దాం అందరూ, చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, అంటే ఏం చేశాడట? అర్పించేశాడు. అంటే ఇస్సాకు ఏమయ్యాడు? బలి చేయబడ్డాడు. అంటే చనిపోయాడా? దేవుడు అబ్రహాముని ఎక్కడుండే ఇస్సాకుని అడిగాడంటే బయటికి కంటికి కనిపించే ఇస్సాకుని కాదు, హృదయంలో ఉండే ఇస్సాకుని. అంటే దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చిన తర్వాత ప్రేమంతా దేవుని మీద తగ్గిపోయి ఒకరి మీద పెరిగిపోతూ ఉందట. ఎవరి మీద? ఇప్పుడు పరీక్షించటానికి దేవుడు ఆ హృదయంలో ఉండే ఇస్సాకుని అడుగుతున్నాడు. దేవుడు ఏంటంటే, నా బిడ్డలు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదని అనుకుంటాడు. ఇది ఎక్కడ స్వార్థం అని అనుకోకూడదు, అది ప్రేమ. నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అని అనుకుంటాడు. కనుక అబ్రహాము ఇస్సాకు మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నాడని నీ కుమారుణ్ణి బలి. ఎక్కడ ఇస్సాకు? హృదయంలో ఉండే ఇస్సాకు. ఇప్పుడు బలి ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో ఏమనుకోవాలి చెప్పండి? నా కుమారుడు ఇక నాకు లేడని ఫిక్స్ అయిన తర్వాతే కత్తి పైకి ఎత్తుతాడు కదా. అంటే ఇప్పుడు బలి ఇచ్చేశాడు. అలా బలి ఇవ్వటం వల్ల అతను చేసిన క్రియ వల్ల, అతను చేసిన పని వల్ల ఏమయ్యాడట? నీతిమంతుడు అయ్యాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి, జాగ్రత్తగా వినండి. అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించితిరి. ఏంటట? విశ్వాసం వల్ల మాత్రమే కాదు, దేని వల్ల కూడా నీతిమంతులు అవుతారట. ఇప్పుడు మనం మొన్న ఆదివారం చెప్పుకున్నది ఏంటి? క్రియల వల్ల నీతిమంతులు అవ్వరు. అంటే మొన్న ఆదివారం చెప్పి తప్పు, ఇప్పుడు చెప్పేది రైటా? అంతేనా? దీని వెనక ఏదో అర్థం ఉంది. దేవుని గ్రంథంలో ఒక మాటకి వ్యతిరేకంగా ఏ మాటలు ఉండవు. మనం అర్థం చేసుకోవడం తేడా తప్ప దేవుని మాటలు ఎప్పుడు స్పష్టంగానే ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? అందరు చెప్పట్లేదు. క్రియల వల్ల నీతిమంతుడయ్యాడు. ఏ క్రియ? ఇస్సాకుని బలి ఇవ్వటం. ఇప్పుడు మాట చూద్దాం, చూడండి. రోమిలికి రాసిన పత్రిక, అందరూ చెప్పాలి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడగు అబ్రహాములకు ఏమి దొరికినని అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆలోచించండి. ఇందాకేం చదువుకున్నాం? యాకోబు పత్రిక. అబ్రహాము దేని మూలంగా నీతిమంతుడయ్యాడు? క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడు. ఇక్కడే రాయబడింది అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని ఒకవేళ ఎంచబడితే అతనికి అతిశయ కారణం కలుగుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, నమ్మడం వల్ల నీతిమంతుడయ్యాడు అని రాయబడింది. ఇక్కడ ఏమో నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడని రోమపత్రికలో రాయబడితే అక్కడే రాయబడుతుంది క్రియల వల్ల. రోమపత్రిక రాసింది పౌలు గారు, యాకోబు పత్రిక రాసింది యాకోబు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు కట్ట చెప్పారు చెప్పండి? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడని ఎవరు రాశారు? యాకోబు గారు రాశారు. అబ్రహాము నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఇద్దరు ఒకరికొకరు వ్యతిరేకంగా రాశారా? ఇప్పుడు ఒక మనిషి నీతిమంతుడు ఎలాగవుతాడు? దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల. మరి అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఆ తర్వాత మాట్లాడి మనం 24వ
వచనంలో చూసాం. యాకోబు పత్రిక 2:24 ఏం చూసాం? మనుషుడు విశ్వాసం వల్ల మాత్రమే కాదు, దేని వల్ల నీతిమంతుడు అవుతాడు? క్రియల వల్ల కూడా నీతిమంతుడు అవుతాడు అని రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటి? అబ్రహాము నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడా? అబ్రహాము క్రియ చేయటం వల్ల నీతిమంతుడయ్యాడా? అబ్రహాము, మరలా జాగ్రత్తగా వినండి, అబ్రహాము నమ్మటం వల్ల అంటే విశ్వసించటం వల్ల నీతిమంతుడయ్యాడా? అబ్రహాము క్రియ చేయటం వల్ల నీతిమంతుడయ్యాడు? నమ్మటం వల్ల. అంటే క్రియ చేయటం వల్ల నీతిమంతుడు అవ్వలేదా? యాకోబు గారు తప్పు చెప్తున్నారు. నమ్మి జాగ్రత్తగా ఆలోచిద్దాం. దీనికి ఆన్సరు క్లియర్గా ఎప్పటికీ మర్చిపోకుండా కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆదికాండం కొద్దాం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం. మీ పక్కన వాళ్ళు ఎవరైనా పడుకుంటే కొంచెం వాళ్ళని తట్టి లేపండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం చూడండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం రోమపత్రికలో రాయబడి ఉంది, అక్కడ చదువుకున్నాం ఏమని? అబ్రహాము దేవుని నమ్మాడు. ఎక్కడ నమ్మాడు అంటే ఇదిగో ఇక్కడ. ఏంటట? దేవుడు అబ్రహాముని బయటికి పిలిచాడట. బయటికి పిలిచి రాత్రిపూట నక్షత్రాలు చూపించాడట. మనం ఒకసారి ఆలోచించాం దీన్ని. నక్షత్రాలు చూపించి ఏమన్నాడట? లెక్క పెట్టు అన్నాడట. అవుతుందా? నీ సంతానం ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా అవుతుంది అంటే అబ్రహాం ఏం చేశాడట? నమ్మాడట దేవుని మాటని. అలా నమ్మటం వల్ల అబ్రహాం ఏమయ్యాడట? నీతిమంతుడయ్యాడట. ఏమయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాటని నమ్మాడు. అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. నమ్మటం వల్ల ఏమయ్యాడు అబ్రహాము? ఇది రోమపత్రికలో మనం చదువుకున్నాం. అర్థమవుతుందా? రోమపత్రికలో మనం చదువుకున్న మాట ఇదే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు యాకోబు పత్రికలో చూసిన మాట చూద్దాం చూడండి. యాకోబు పత్రికలో ఏం రాయబడి ఉంది? ఎక్కడ నీతిమంతుడయ్యాడు అతను? ఏ క్రియ? తన కుమారుని అర్పించేది. ఆదికాండం 22. ఆదికాండం 22 అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అబ్రహాం ఇక్కడ క్రియ చేశాడు. ఈ మాటలు 22వ వచనం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు రాయబడతాయి. మీరు తర్వాత చదవండి. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, దానివల్ల నీతిమంతుడయ్యాడు. అబ్రహాము క్రియ చేశాడు, దానివల్ల నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ అది జరిగిందో చూసాం. రోమిలకు రాసిన పత్రికలో చూసిన మాట ఎక్కడ చూసాం? ఆదికాండం 15వ అధ్యాయంలో చూసాం. యాకోబు పత్రికలో రాయబడిన మాట ఎక్కడ చూసాం? ఆదికాండం 22లో చూసాం. అంటే ఇప్పుడు ఆలోచించండి, 15 ముందా 22 ముందా? 15 కదా ముందు, 22 ముందా? కాదు, 15 ముందు. అంటే అబ్రహాము మొట్టమొదటిగా 15వ అధ్యాయంలో ఏం చేశాడు? నమ్మాడు. నమ్మడం వల్ల ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. నమ్మడం వల్ల ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఈ నీతిమంతుడైన అబ్రహాము
దేవుని కోసం ఏం చేశాడు? తన కుమారుణ్ణి బలిగా అర్పించే అంతటి విశ్వాసాన్ని కనపరిచాడు. ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తాను. అబ్రహాము 15వ అధ్యాయంలో నమ్మాడు. జాగ్రత్తగా వినాలి. అబ్రహాం 15వ అధ్యాయంలో నమ్మాడు, 22వ అధ్యాయంలో క్రియ చేశాడు. ఇప్పుడు అబ్రహాము నమ్మి నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడయిన తర్వాత ఆ క్రియను ఏమంటారు? ఏంటి? అబ్రహాము నమ్మిన తర్వాత నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడయిన తర్వాత చేసే క్రియని సత్క్రియ అంటారు. అక్క గట్టిగా చెప్తుంది, అలా చెప్పాలి. సత్క్రియ అంటారు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. నీతిమంతులు అయిన తర్వాత దేవుని కోసం మనం చేసే క్రియలను ఏమంటారు? నీతిమంతుడు అవ్వడానికి చేసే క్రియలను ఏమంటారు? ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు అవ్వడానికి చేశాడా? నీతిమంతుడు అయిన తర్వాత చేశాడు, అంతే కదా? నీతిమంతుడు అయిన తర్వాత క్రియ చేశాడు. నీతిమంతుడు అవ్వడానికి చేశాడా? కాదు. నీతిమంతుడు అయిన తర్వాత క్రియ చేశాడు కనుక అది సత్క్రియల్లోకి వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడైతే అది అవుతుందా? మనిషి వల్ల అవ్వదు. ఇప్పుడు సత్క్రియలు ఎవరు చేస్తారు? నీతిమంతులు చేస్తారు. నీతిమంతులైన వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? జీవకిరీటం, పరలోకాన్ని వాగ్దానం చేశాడు. నీతిమంతులైన వారికి దేవుడు ఏమిస్తాడు? ఇప్పుడు అబ్రహాము నమ్మటానికి, అబ్రహాము క్రియ చేయటానికి ఈ రెండింటికి ఒక సంబంధం ఉంటుందండి. ఆ సంబంధం ఏంటో చూద్దాం. చూడండి, జాగ్రత్తగా విందాం. యాకోబు పత్రిక, మరలా యాకోబు పత్రిక వచ్చారు. విశ్వాసానికి క్రియలకి మధ్య ఉన్న ఆ సంబంధం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, త్వరగానే ముగించుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పాను. ఏంటట? ఒక వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి, మీకు అర్థం కావడానికి ఎలా చెప్తాను. విశ్వాసం, నీలో విశ్వాసం ఉంది కదా. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చేలాగా అడుగుతున్నాడు, నీలో విశ్వాసం ఉంది కదా, ఏ క్రియ చేయకుండా నీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపించు అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మీలో ఉన్న విశ్వాసాన్ని దేవుని కోసం ఏ పని చేయకుండా, అంటే ఇప్పుడు విశ్వాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుని కోసం ఖచ్చితంగా ఏదో పని చేస్తాడు. నీలో విశ్వాసం ఉందంటే దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది నీకు. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏ క్రియ చేయకుండా నీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపించు అంటే ఏం చేస్తారు మీరు? చూపించగలవా? మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుని కోసం ఏ పని చేయకుండా మనం చూపించగలమా? ఎంత మాత్రం చూపించలేం. చూపించగలమా? ఎంత మాత్రం చూపించలేం. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఎలా చెప్తాను. భార్య భర్తలు, భర్త నువ్వంటే నాకు చాలా ఇష్టం అని భార్యని అంటున్నాడు అనుకోండి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. కానీ భార్య కోసం ఏమీ చేయట్లేదు, ఏం అడిగినా కొనట్లేదు, ఏం చెప్పినా చేయట్లేదు, భార్యకి సరైన తిండి పెట్టట్లేదు, సరైన బట్టలు కొనట్లేదు, ఏమీ చేయట్లేదు. పైకి మాత్రం ప్రతిరోజు వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు భార్య కూడా భర్త కోసం ఇంటి దగ్గర వంటలు చేయట్లేదు, ఏ పని ముట్టుకోవట్లేదు, అలా పడుకొని ఉంటుంది. భర్త పని నుంచి ఇంటికి రాగానే ఐ లవ్ యూ అందనుకోండి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమ ఉంటే ఏం చేయాలా? నువ్వు ఐ లవ్ యూ అని చెప్తున్నావు అంటే నువ్వేం చేయాలి? నీ భర్త వచ్చేసరికి ఏం చేయాలా? ఏం చేయాలా? ఇంట్లో ఉన్న పనులన్నీ చక్కబెట్టి ఏం చేయాలి? వచ్చేసరికి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయండి, లేకపోతే భోజనం పెడతాను, త్వరగా రెడీ అయిపోయి వచ్చేయండి అని చెప్పాలి. దీన్ని ప్రేమ అంటారు. నువ్వు ప్రతిరోజు మీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అంటే పనిలోంచి ఏదో ఒకటి పట్టుకుని వస్తాడు చేత్తో, అది ఇచ్చుకుని ఓడేస్తాడు. అర్థమవుతుందా?
ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఆయన కోసం పని చేయాలి. భర్త మీద ప్రేమ ఉంటే భర్త కోసం పని చేయాలి. భార్య మీద ప్రేమ ఉంటే భార్య కోసం ఏదో ఒకటి చెయ్యాలా. అప్పుడే నీ ప్రేమ తెలుస్తుంది. నీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఎలా తెలుస్తుంది అంటే నువ్వు చేసే క్రియ మూలంగా తెలుస్తుంది. అర్థమవుతుందా? నీ మనసులో ఎంత ప్రేమ ఉందో అది నువ్వు చేసే క్రియ మూలంగా తెలుస్తుంది. అంతే తప్ప క్రియ చేయటం వల్ల ఇష్టం ఉందని కాదు. క్రియ చేయటం వల్ల ఇష్టం ఉందని కాదు. ఇష్టం ఉంటేనే, అంతే కదా. ఇప్పుడు మనసులో ప్రేమ ఉంటేనే క్రియ చేస్తాం. క్రియ చేసినందుకు ఇష్టం ఉన్నట్ట? బట్టలు ఉతికినందుకు ఇష్టం ఉన్నట్ట? కాదు కాదు. నీకు మనసులో నీ భర్త అంటే ఇష్టం ఉంది కనుక నువ్వేం చేస్తావు? నీ భర్త కోసం పని చేస్తావు. నీకు మనసులో నీ భార్య అంటే ఇష్టం ఉంది కనుక నీ భార్య కోసం ఏం చేస్తావు? ఆవిని పోషించడానికి కష్టపడి పని చేస్తావు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అంటే విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? క్రియ చేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు అంటే విశ్వాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా క్రియ చేస్తాడు. ఖచ్చితంగా క్రియ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చదవబడిన మాటలో ఏ రాయబడి ఉందంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి క్రియ చేయకుండా ఏం చూపించాలట? చెప్పాలి. ఏం చూపించాలి? ఇదిగో అని చూపించగలవా? ఎలా చూపిస్తాం? అది కంటికి కనిపించదు కదా. నీలో విశ్వాసం ఎలా చూపించగలవంటే నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు ఎంత విశ్వాసమో నువ్వు అర్థమవుతుంది. అర్థమవుతుందా? నీలో ఎంత విశ్వాసం ఉందో ఎలా తెలుస్తుంది అంటే దేవుని కోసం నువ్వు కష్టపడే ఆ తత్వాన్ని బట్టి తెలుస్తుంది. అర్థమవుతుందా? నువ్వు దేవుని కోసం కష్టపడే తత్వాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఆదివారం వస్తున్నాం, మనం ఇక్కడ కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి కదా. కుర్చీలు అలా వేసేసి ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? చదరాలి. పొద్దున్నే మనం వచ్చేసరికి ఇది నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చి తుడుతున్నారు? దేవదూతలు వచ్చి రాత్రి తుడిచేసి వెళ్ళిపోతున్నాయి. అంతేనా? కాదు కదా. ఎవరో ఒకరు తుడాలి. ఎవరు తుడుస్తున్నారు? ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి. దీన్ని అప్పుడప్పుడు ఒక నెలకు ఒకసారి కడగడమో ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు కడుగుతారు? విశ్వాసం ఉన్నోడు కడుగుతారు. విశ్వాసం అంటే ఏం చేస్తారు? నువ్వు దేవుని క్రియని అశ్రద్ధగా చేస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతని సరిగ్గా చెయ్యట్లేదు, నేను తొడవమంటే తొడవట్లేదు, లేకపోతే రొట్టె ద్రాక్షరసం సిద్ధపరచమంటే సిద్ధపరచట్లేదు, లేకపోతే ఇక్కడ ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకప్పుడు బాగా చేసి ఇప్పుడు సరిగ్గా చేయట్లేదంటే విశ్వాసపు స్థాయి తగ్గిపోయిందని. నీలో విశ్వాసం ఉంటే ఏం చేస్తావు? ఒకప్పుడు ఆసక్తిగా దేవుని మందిరానికి పరిగెట్టుకుని వచ్చే నువ్వు నీరసంగా వెళ్దాంలే అని అనుకుంటున్నావు అంటే ఏం తగ్గిందని అర్థం? విశ్వాసపు స్థాయి తగ్గిపోయింది. అర్థమవుతుందా? విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తావు? విశ్వాసం ఉంటే ఇప్పుడు దేవుని కోసం మనం ఏ పనులు చేయట్లేదంటే ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, ఏదైనా ప్రార్థన జరిగింది అనుకోండి, అక్కడ ఏమైనా పనులు చేయాలా? లేకపోతే ఏమైనా అక్కడ పనులు ఉన్నాయి, ఏమైనా చదరాలా, ఏమైనా కడగాలా, ఏమైనా తోడాలా అని కనీసం ఆలోచించట్లేదంటే నీ లోపల ఏం లేదు అర్థం? విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుని పని కోసం ఆశపడతావు. దేవుని మందిరానికి రావటానికి ఆసక్తి చూపిస్తావు. వెళ్దాంలే కొంచెం నీరసంగా ఉంది, కొంచెం నడుము నొప్పి వస్తుందా, అయ్యి అన్నామంటే ఏం తగ్గిపోయింది? విశ్వాసం ఉన్న వ్యక్తి. ఇప్పుడు చూడండి, అబ్రహాంలో విశ్వాసం ఉంది కనుక ఏం చేశాడు? కుమారుని అర్పించేశాడు అట. ఇప్పుడు కొడుకుని బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయి కత్తెత్తి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టడం అంత ఈజీగా? పిల్లవాడికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు. ఇప్పుడు కుమారుణ్ణే బలించేస్తున్నాడంటే ఆయన విశ్వాసం ఎంత స్థాయిలో ఉందో చూడండి. అందుకే అబ్రహాముని ఏమంటారు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. మనం అందరం విశ్వాసులం అయితే మనందరికి తండ్రి ఎవరట? అబ్రహాం. అర్థమవుతుంది? అంతటి విశ్వాసాన్ని చూపించాడు. అతనిలో ఉన్న విశ్వాసం వల్ల కొడుకుని సైతం అర్పించే అంతటి క్రియ చేశాడు. విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఈ క్రియ మూలంగా నీతిమంతులు అవుతామా? నీతిమంతుడు కాబట్టి ఏం చేస్తాడు? క్రియ చేస్తాడు. అబ్రహాముని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని బలహీనతలు ఉంటాయి, మనం విడిచిపెట్టలేం. దేవుని కోసం విడిచిపెట్టేయాలని ఉంటుంది, కానీ విడిచిపెట్టలేం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుని కోసం ఎప్పుడు విడిచిపెట్టగలవు అని అంటే మోటివేషన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కాదు. మానేయాలి అని నీకు నువ్వు అనుకున్నంత మాత్రాన కాదు. నువ్వు దేవుని కోసం అన్ని విడిచిపెడుతున్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి? నీలో విశ్వాసం ఉందని అర్థం. నువ్వు దేవుని కోసం ఏది విడిచిపెట్టట్లేదు అని అంటే
విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది చెప్పాలి. అది వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల ఏం కలుగుతుంది? ఎవరి మాట వింటే? ఇప్పుడు విశ్వాసం ఉంటేనే క్రియ చేస్తామట. విశ్వాసం ఉంటేనే క్రియ చేస్తాం. ఇప్పుడు విశ్వాసం ఉండి క్రియ చేయకపోతే అర్థం ఏంటి? విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి క్రియ చేస్తాడు. ఇప్పుడు నీలో క్రియలు కనిపించట్లేదంటే విశ్వాసం లేదని అర్థం. ఇప్పుడు నువ్వు క్రియ చేయాలన్నా, దేవుని కోసం ఏదన్నా విడిచిపెట్టాలన్నా మొట్టమొదటి నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? వినాలి. వినుట వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. ఎవరి మాటలు వింటే? క్రీస్తుని గూర్చిన మాట వింటే విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేవుని కోసం బాగా వినడం మొదలు పెట్టావు అనుకో, ఏమొస్తుందట? వినేటప్పుడే నువ్వు పడుకుంటున్నావు అనుకో, నీకేం రాదట. వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. నీలో ఉన్న విశ్వాసం నీతో కార్యాలు జరిగిస్తుంది, కార్యసిద్ధి కలగజేస్తుంది. నీలో ఉన్న విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీలో ఉన్న విశ్వాసం నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఇదంతా కలగాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని విశ్వాసం రావాలంటే వినాలి. అర్థమవుతుందా? దేవుని మాట చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల ఏం చేస్తాం? క్రియ చేస్తాం. విశ్వాసం ఎప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఒక మాట చెప్పేవారు. స్వస్థపడిన తర్వాత ఒక మాట చెప్పేవారు. ఏంటి? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏంటట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే నీకు స్వస్థత కలగాలంటే ఏముండాలా? నీ జీవితం బాగుపడాలంటే ఏముండాలా? నువ్వు ఏదన్నా పాపం మానేయాలి అంటే ఏముండాలి? అబ్రహాము విడిచిపెట్టినట్టుగా ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాలంటే ఏముండాలి? అంతటి విశ్వాసం రావాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని వినాలి. అర్థమవుతుందా? మనం చాలా చాలా మాటలు వింటాం, బోల్ మాటలు వింటాం. బయట అరుగు మీద కూర్చుని గంటలు 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 వింటాం. మీ ఛానల్లో మీకు టీవీ ఉంది కదా, ఎంతమందికి టీవీ ఉంది? ఎట్ను ఏమన్నా టీవీ ఉంటే ఎత్తాను చేయి. మాకు టీవీ ఉంది అన్న వాళ్ళు ఒకసారి చేయత్తాను. టీవీ లేవు కదా మీకు? లేదా టీవీ? మీ టీవీలో భక్తి ఛానల్, సువార్త ఛానల్, సువార్త ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఎంతమంది తెలుసు? దాని నెంబర్ ఒకసారి చెప్పండి. ఆరాధన ఛానల్ నెంబర్ ఒకసారి చెప్పండి. జెమినీ టీవీ నెంబర్ చెప్పండి. మా టీవీ, కొన్ని టీవీ, వీటి నెంబర్లు ఖచ్చితంగా గుర్తుంటాయి. ఆరాధన ఛానల్ నెంబరు, అలాంటి ఛానల్ ఉందన్న సంగతి మనకు తెలియదు. ఇప్పుడు వినటం వల్ల ఏమొస్తుంది? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. మనం ఇంటి దగ్గర కూర్చుని ఒక్కరోజు కూడా టీవీలో వాక్యం పెట్టుకోవట్లేదు అని అంటే నువ్వు వినట్లేదు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. నువ్వు వినట్లేదు కనుక నీకు విశ్వాసం రావట్లేదు. నా జీవితంలో కార్యం జరగట్లేదు ఏంటి, జరగట్లేదు ఏంటి, జరగట్లేదు అంటే నువ్వేం చేయాలా? వినాలి. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల స్వస్థత కలుగుతుంది. విశ్వాసం వల్ల బతుకులు బాగుపడతాయి. నేను పాపాన్ని మానలేకపోతున్నాను అంటే ఫోన్ పట్టుకుని ఇలా 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 గింటేస్తే పాపం మానలేవు. ఎలా మానగలవు? వినాలి. నీ ఫోన్లో నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక గంట సేపు ఫోన్ వాడావు అనుకో, ఆ గంట సేపట్లో కనీసం ఒక అరగంట అయినా నువ్వేం వినాలి? దాంట్లో స్క్రీన్ టైం అని ఫోన్లో ఉంటుంది. స్క్రీన్ టైం దాన్ని ఒకసారి చూడండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు ఫోన్ వాడారో మీకు అర్థమైపోతుంది. ఆ స్క్రీన్ టైంలో మీరు ఎంతసేపు వాక్యం విన్నారు అనే దాన్ని బట్టి మీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, స్క్రీన్ టైం ఎంతసేపు ఉంది, లేకపోతే మన టీవీ ఎంతసేపు చూసాం, పక్కన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడాం, ఈ రోజంతా అందరితో ఎంతసేపు మాట్లాడాను, ఆ మాట్లాడిన మాటల్లో నేను ఎంత సమయం దేవుని మాటలు విన్నాను అనేది ఒకసారి ఆలోచించండి. నువ్వు వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. నీ జీవితంలో ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి. ఎంతటి రోగాలు ఉన్న వాళ్ళైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసం ఉంచితే కార్యాలు జరిగిపోయాయట. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఉంది. ఆవిడికి ఎంతమంది వైద్యుల దగ్గరికి తిరిగినా పని అవ్వలేదు, ఇంకా రోగం పెరిగిపోయేదట. యేసుక్రీస్తు వారి మీద ఏముంచింది? విశ్వాసం ఉంచింది. ఎంతటి విశ్వాసం వచ్చింది ఆవిడికి? వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనేంత విశ్వాసం వచ్చింది.
ఎలా వచ్చింది విశ్వాసం? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆవిడ యేసు కోసం విన్నది. యేసు కోసం విన్నది. యేసు కోసం విన్న తర్వాత విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఆవిడ ఏం చేసింది? యేసు కోసం వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల స్వస్థత కలుగుతుంది. అలాగే మన యాకోబు పత్రికలో చూసినట్టు విశ్వాసం వల్ల ఏం చేస్తాం? నువ్వు ఆటోమేటిక్గా దేవుని పని చేయగలవు. పని చేయటం వల్ల పరలోకం కాదు, నువ్వు విశ్వసించడం వల్ల నువ్వు నీతిమంతుడు అవుతావు. నీకు పరలోకంలో అవకాశం దక్కింది. నువ్వు విశ్వాసం ఉంది కనుక దేవుని కోసం ఖచ్చితంగా క్రియ చేస్తావు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటం వల్ల పరలోకం వెళ్ళాడా? దేని వల్ల వెళ్ళాడు? నమ్మటం వల్ల వెళ్ళాడు. దేవుని నమ్మటం వల్ల అతనిలో విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం అతనిలో కార్యసిద్ధి కలగజేసింది. ఆ మాట చదువుతాం చూడండి. యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం చూడండి. 21 నుంచి చదువుదాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. క్రియల మూలంగా అతనిలో ఉన్న విశ్వాసం ఏమైందట? పరిపూర్ణమయ్యింది. ఏమైంది? పరిపూర్ణమయ్యింది. ఇప్పుడు మనలో ఉన్న విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే, ఇప్పుడు విశ్వాసం పై మాటలో రాయబడి ఉంటుంది, విశ్వాసం ఒంటిగా ఉంటే మృతం అవుతుందట. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడి కోసం నీకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది, కానీ నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు తప్ప దేవుని కోసం నువ్వేది చేయట్లేదు అంటే నీలో ఉన్న విశ్వాసం ఏమవుతుందట? క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ మాట చదివారు ఎప్పుడైనా? చదువుదాం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 14వ వచనం చూద్దాం చూడండి. 2:14. త్వరగా చదివితే త్వరగా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? నాకు క్రియలు లేవు కానీ నాలో మాత్రం విశ్వాసం ఉంది అని చెప్తే ఆ విశ్వాసం అతన్ని ఏం చేయలేదట? నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలట? క్రియలు చేయాలి. నాకు విశ్వాసం ఉంది కానీ నేను క్రియ చేయను అని అంటే అర్థం ఏంటి? నీలో విశ్వాసం లేదు. అలాంటి విశ్వాసం నిన్ను రక్షించలేదు. కింద మాట చదువుతాం చూడండి. 15 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులే ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. మీ సహోదరులు కానీ మీ సహోదరి కానీ ఎవరైనా వస్త్రాలు లేనప్పుడు, వాళ్ళకి తినడానికి ఆహారం లేనప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, తృప్తి పొందు. తినకుండా తృప్తి ఎలా పొందుతాడు? చలేస్తుందా? చలి కాసుకో, మంట వేసుకో అని చెప్పారు అనుకోండి, ఏంటి ప్రయోజనం? నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళ ఆకలితో ఉంటే నీ దగ్గర ఉంటే భోజనం పెట్టాలి, అప్పుడు తృప్తి పొందుతారు. నీ దగ్గర ఏమైనా వస్త్రాలు ఉంటే వాళ్ళకి ఇస్తే అప్పుడు చలి కాచుకుంటారు. అర్థమవుతుంది? వాళ్ళకి చలి వేయకుండా ఉంటుంది. అలా కాకుండా ఆకలేస్తుందా? తృప్తి పొందు. చలేస్తుందా? చలి కాచుకొని చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? ఆడికి గట్టిగా కోపం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనం చలి కాచుకోవాలి, చలి జ్వరం వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? క్రియ చేస్తాడు. నీ సహోదరుడు అంటే నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? క్రియ చేస్తావు. విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తి దేవుని కోసం క్రియ చేస్తాడు. దేవుని కోసం క్రియ చేయటం అంటే దేవునికి ప్రత్యేకించి సంఘంలోనే చేయటం కాదు, నీ తోటి వారు కష్టంలో ఉంటారు, వారికి చేసినా నువ్వు దేవుని క్రియ చేసినట్టే. నీకు రోడ్డు మీద చాలా మంది కనిపిస్తుంటారు, వాళ్ళు అడుగుతుంటారు,
డబ్బులు అడుగుతుంటారు. నువ్వేం చేస్తావు? ఈరోజు వస్తావు, వాళ్ళు ఇంకొక లుక్ ఇస్తావు, పని పాట చేసుకోలేవా అంటావు. అర్థమవుతుందా? వాళ్ళు చేసుకోలేక నిన్ను అడుగుతున్నారు. కొంతమంది చేసుకోగలిగిన అడుగుతుంటారు, వాళ్ళకి మనం ఎంత ఇస్తాం? ఒక 10 రూపాయలు ఎంత ఇస్తాం? ఆ 10 రూపాయలు మనకి ఏం పోయింది? పైకి మాత్రం మనం ఏం చెప్తాం? పెద్ద పెద్ద డైలాగులు చెప్తాం. పని చేసుకోలేవా, దున్నపోతులాగా ఉన్నావు అంటాం మనం. అర్థమవుతుందా? రేపన్న రోజు మనకు కూడా ఏదో ఒక అవసరం వస్తుంది, మనం కూడా ఎదుటి వారి మీద ఆధారపడవలసిన స్థితి వస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళు ఎంత పైకి బలంగా ఉన్నా వాళ్ళు ఒకవేళ పని చేసుకోలేరేమో, వాళ్ళ లోపల ఏదో రోగం ఉందేమో, లేకపోతే నా అనుకున్న వాళ్ళు వదిలేస్తే వాళ్ళకి మతి స్థిమితం లేదేమో, బోల్డ్ అని కారణాలు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ మోసం చేసిన వాళ్ళైనా నువ్వు ఇవ్వటం బట్టి, నీ మనసును బట్టి నువ్వు ఇచ్చిన ఫలం నీకు ఖచ్చితంగా దక్కుతుంది. నువ్వు ఇచ్చిన ఫలం ఖచ్చితంగా నీకు దక్కుతుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, క్రియ చేయటం అంటే కేవలం దేవునికి సంఘంలో క్రియలు చేయటం మాత్రమే కాదు. ఏం చేయాలా? నీ తోటి వారికి సహాయం చేయడం కూడా దేవుని క్రియే. వారికి కూడా మనం సహాయం చేయాలి. మనలో విశ్వాసం ఉందంటే ఖచ్చితంగా క్రియ చేయాలి. చలి కాసుకో, తృప్తి పొందు అని చెప్పేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకి చలి తీరదు, వాళ్ళకి ఆకలి, కడుపు కూడా నిండదు. ఆ తర్వాత మాట చదువుదాం చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. నీకు క్రియలు లేని విశ్వాసం ఉంటే ఏమవుతుందట? మృతమైపోతుంది. ఆ విశ్వాసం మనల్ని రక్షించగలదా? విశ్వాసం ఉంటే ఖచ్చితంగా క్రియ చేయాలి. నువ్వు క్రియ చేస్తేనే నీలో విశ్వాసం ఉన్నట్టు. నువ్వు క్రియలు చేయట్లేదు, దేవుని పనిని అశ్రద్ధగా చేస్తున్నావు అంటే నీలో విశ్వాసం లేదు. దేవుని క్రియలో, దేవుని మందిరంలో బోల్డ్ అని పనులు ఉంటాయి. ఇవి అశ్రద్ధగా చేస్తే ఏమవుతుందట? విశ్వాసం లేనట్టు. మనం ఒకసారి చదువుకున్నాం, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా కార్యాన్ని ఎలా చేయకూడదు? అశ్రద్ధ ఉండకూడదు. నీకు చేద్దాంలే, వెళ్దాంలే, తుడుద్దాంలే, చేద్దాంలే, అవి చేద్దాం, ఇది చేద్దాం, వెళ్దాంలే, కంగారు ఏముంది, మందిరానికి తర్వాత వెళ్దాంలే, ఇంకా టైం ఉంది, వెళ్దాం, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వెళ్దాం 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 అని నువ్వు దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే నీకేమొస్తుంది? శాపం వస్తుంది. నీలో విశ్వాసం ఉంటే నువ్వు దేవుని మందిరానికి ఎలా వస్తావు? పరిగెట్టుకుంటూ వస్తావు. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలని. పాటలు వినిపించలేదండి. గొట్టాలు పోతే పాటలు ఎలా వినిపిస్తాయండి? ఇప్పుడు పాటలు ఖచ్చితంగా వినబడాలంటే కరెంట్ ఉండాలి. ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు, పాటలు వినిపించట్లేదండి, అందుకే రాలేదండి. పాటలు వినిపించట్లేదండి. పాటలు వినిపించడానికి ఇదేమైనా పెళ్ళ ఫంక్షన్? పాటలు వినిపించడానికి. పాటలు వినిపించకపోయినా టైంకి రావాలంతే. ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మీకోసం కాదు, ఒక పాస్టర్ గారు చెప్పారు, అది మీకు చెప్తాను. మంగాచార్యులు గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు, జాన్ మంగాచార్యులు గారు. ఆయన ఒకప్పుడు పంతులు గారు, తర్వాత మారారు. పంతులు గారు తర్వాత మారారు. ఒక